ఓం గంగణపతే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఫ్రెండ్స్, ఈ టాపిక్ ఏంటంటే ఒకటి జీవితంలో శరీరాలు మన ముందే కనబడుతున్నాయి. ఎందుకంటే అవి శరీరాలు మృతప్రాయం. అయితే ఈ శరీరంని ఇది మృతం అని తెలుసుకునే తాను అమృతమైతేనే ఇది సాధ్యం. కాకపోతే ఈ లోకంలో సోషల్గా ఏంటంటే శరీరం ఏదో పడిపోవడం, అదేదో జరగకూడనిది జరుగుతుంది. ఒక సమ్ కైండ్ ఆఫ్ ఏ అన్యాచురల్, ఇట్ ఈజ్ అన్కాల్డ్ ఫర్ లాగా లాగా జరగడం వల్ల ఏమవుతుందంటే ఆ తపనతోని లైఫ్ స్పాన్లో కూడా ఆ మెలడీ లేకుండా అయిపోయింది. ముఖ్యంగా ఈ వర్తమాన టైంలో శరీరంకి అనేక విధంగా సమస్యలు ఉన్నాయి. అయితే శరీరం పోతే తాను పోతాను అని, ఎందుకంటే శరీరం నుంచి తాను ఎట్లాగో సుషుప్తిలో విడిపడ్డాడు, కానీ తాను ఉన్నాడు. అయితే అది గ్రహించుకుంటే అట్లీస్ట్ శరీరం అది ఎంతకాలం ఉంటుందో దానికి దాని వెనుక సర్టెన్ నియతి ఉంది, లాజిక్ ఉంది. అయితే అది అప్పుడు నిలబడడం అది దాని చట్టం దానికి ఉంది. అయితే అట్లీస్ట్ ఈ స్పాన్లో, ఇంటర్వ్యూయింగ్ స్పాన్లో మనిషికి కొంచెం సమాధానం, తృప్తి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే శరీరం తన చేతిలో లేదు, అది పోకుండా ఉండకూడదు అంటే అది పోతుందని, అట్లీస్ట్ పోకూడదని అందరు అంటారు. పోయినప్పుడు చెప్పే మాటలు నిజంగా బతుకున్నప్పుడు చెప్పుకుంటే ఆ మనిషిలో అనిత్యం అనే ఒకటి స్థిరపడిపోయి ఆ అనిత్యంతో అంత పెద్దగా దాన్ని ఆశించి దాన్ని నిలుపుకునే తపన ఉండదు, దాన్ని అంత శ్రమింపజేసే ఇది కూడా ఉండదు. అయితే తాను దాన్ని గ్రహిస్తున్నాడు, అది తనకు గోచరించింది, అది తాను కాదు. ఎందుకంటే ఆ వివేచన కోసమే తనకు సంబంధించిన పనిముట్లు వివేకం డిస్క్రిమినేషన్ ఇచ్చారు. అయితే శరీరం పోకూడదు అండ్ అందరూ కూడా పోకూడదే, పోయింది అదేదో అదేంట్లో జరగకూడదు జరిగింది. అయితే ఫ్రెండ్స్, అయితే దీన్ని యాక్సెప్ట్ చేసి దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకొని దాన్ని ఉండడం ఎవరు ఆక్షేపించారు. కానీ దీన్ని ఆ వ్యధలో ఇప్పుడు జీవితంలో జీవించినప్పుడు కూడా అదొక శాపంలాగా మారింది. దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేయాలి. ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎవరి శరీరాలు పోతాయి, ఎందుకంటే ఎవరికి వాళ్ళ శరీరంతో మనం ముడి పెడుతున్నాం. వాళ్ళ శరీరం కాదని కూడా, ఎందుకంటే ఆ వ్యక్తి శరీరం ఉంది, పోయాడని మనం ఏడుస్తున్నాం. అంటే ఏంటి, ఆ వ్యక్తి ఉన్నప్పుడు తాను ఆ శరీరాన్ని మనం ఆరోపించాం, తను ఆరోపించుకున్నాడు, అందరు కూడా ఆరోపిస్తున్నారు. సో దీని నుంచి విడిపడి దాన్ని ఎంత మనం ఫ్యాక్ట్ను, నగ్న సత్యాన్ని దాన్ని యాక్సెప్ట్ చేస్తే అంత మనకు ప్రశాంతత వస్తుంది. సో దానివల్ల దాన్ని విడిపడే ప్రక్రియ ఏదైతే మానవుడికి మాత్రమే సాధ్యమో అది మనకు దానివైపు ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు లేకుంటే ఏమవుతుంది, జీవించినప్పుడు కూడా ఎవరికి కూడా సుఖశాంతులు లేకుండా అయిపోయాయి. ఎందుకంటే ఇది ఒక తపన శరీరం. అయితే శరీరాలు మరుగున పడతాయని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు అది మనకు దాన్ని ఇంత మనం శ్రమించాం, దాన్ని ఇంత ఆక్షేపించాం, దానివల్ల మన శాంతి వస్తుంది. హరి ఓం.